ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ అంటూ బంపర్ ఆఫర్తో హిట్ కొట్టిన హీరో అయితే ఇప్పుడు వెయ్ దర్వే అనే మూవీతో మన ముందుకు వచ్చేస్తున్నారు. సో మూవీ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని సాయిరామ్ శంకర్ గారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్, వెయ్ దర్వే అసలు అందులోనే ఒక మంచి మాస్గా చాలా బాగుంది వినడానికి కూడా. సో మూవీ ఎలా ఉంది? ఫుల్ ఎంటర్టైనర్ అండి, ఫుల్ కామెడీ. సో 80% కామెడీ, హ్యాపీగా నవ్వుకోవచ్చు. మంచి సాంగ్స్, ఫైట్స్. రెగ్యులర్గా ఉందరా ఫిల్మ్ అని అనుకుంటారు, బట్ 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 సినిమాలో ఒక స్ట్రెంత్ ఉంటుంది సినిమాకి. సో డెఫినెట్గా ఇది కమర్షియల్ ఎంటర్టైనర్, టైం పాస్ మూవీ 100%. సో 143లో ఫుల్ ఎమోషనల్ లవ్ స్టోరీ కానీ చాలా బాగుంటుంది ఆ సినిమా. ఆ తర్వాత బంపర్ ఆఫర్ కానీ డ్యూయల్ రోల్లో నేను రకం కూడా చేశారు. సో అంతకు మించి కథలన్నీ వస్తూ ఉన్నాయి. ఈ కథ వాటికి డిఫరెంట్గా ఉండబోతుంది. అందులో ఏమన్నా కలిసిన మ్యాటర్స్ ఏమైనా ఉంటాయి? లేదండి, అంటే తీసుకున్న పాయింట్ కొత్త పాయింట్, బట్ చెప్పే విధానంలో ఓకే ఎంటర్టైనింగ్గా ఉంటుంది అని అనిపిస్తుంది. బట్ డెఫినెట్గా మిగతా సినిమాలతో పోలిస్తే ఇందులో కంటెంట్ కూడా ఉంది, కంటెంట్ ఉంది. అది చెప్పాను కదండి, చిన్నది మనకి ఓకే అవును కదా అని అనిపిస్తుంది సినిమాలో. పక్కింటి కుర్రాడు రోల్లో చేసినట్టు అనిపిస్తుంది. అవును, ఇదే కదా జరుగుతుంది, అవును ఇది జరిగింది కదా అని అనిపిస్తూ ఉంటుంది. మంచి ఉంటుంది. సో మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీ నుండి ఏం రాబోతున్నాయి? ఇప్పుడు ఒక పథకం ప్రకారం అది కూడా కంప్లీటెడ్. ఇప్పుడు దీని తర్వాత అది రిలీజ్ అవుతుందండి. అలానే రీసౌండ్ అనే ఫిల్మ్ ఉంది, అది కూడా కంప్లీటెడ్. దాని తర్వాత అది రాబోతుంది. సో ఈ సమ్మర్లో మిగతా 2 ఫిల్మ్స్ వచ్చేస్తాయి. అన్ని సౌండ్ బేసిక్స్ బాగా. అవును. బట్ ఒక్క పథకం ప్రకారం చిన్న అంటే థ్రిల్లర్, మర్డర్స్, మిస్టరీ అలాంటి ఫిల్ము. రీసౌండ్ యాక్షన్ థ్రిల్లర్. సో 2 డిఫరెంట్ జోనర్స్. అన్ని జోనర్స్ని టచ్ చేస్తున్నారు. మీకు ఇష్టమైన జోనర్ ఏంటి? ఎంటర్టైనర్ ఇదే, వెయ్ దర్వే. సో మరి ఒక కథ ప్రకారం అని అంటున్నారు కదా, సో అందులో ఏంటి మరి అందులో లాయర్ క్యారెక్టర్ అండి, బట్ మీరు అన్నట్టు చిన్న సీరియస్ క్యారెక్టర్ అందులో. సో ఫిల్మ్ కూడా చాలా అంటే టెన్స్గా ఉంటుంది, అంటే ఏం జరుగుతుంది, సస్పెన్స్ సినిమా అంతా. సో బేసిక్గా ఒక డ్రగ్ ఎడిక్ట్ క్యారెక్టర్ అందులో, లాయర్ క్యారెక్టర్ అని. సో ఆ సినిమా కూడా బాగుంటుందండి డెఫినెట్గా. సార్, ఇప్పుడు డ్రగ్స్ ఇది కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏమన్నా టచ్ అయి ఉంటుందా ఆ మూవీలో? ఎందుకంటే 2022లోనే ఆ మూవీని అనౌన్స్ చేసినట్టు మాకు ఉంది. సో ఇప్పుడు ఈ జరిగే పరిణామాలు ఆ మూవీలో ఏమైనా పెట్టారా? లేదు, దీనికి సంబంధం లేదు. ఒక లాయర్కి జరిగిన సినిమా, ఆడి కథ, ఆ లైఫ్లో జరిగిన కథ. బట్ సినిమాకి అంటే సొసైటీకి సంబంధం లేదు. సో మీకు విలన్ రోల్స్ వస్తే ఏమైనా చేసే అవకాశం ఉందా? అంటే ప్రత్యర్థిగా హీరోని ఎదుర్కొనే రోల్ చేసే అవకాశం ఏమన్నా? చేస్తామండి. మంచి కథ, మంచి ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా చేస్తాం. అంటే ఆల్రెడీ సపోర్టివ్ క్యారెక్టర్స్ అయితే చేశారు. సో ఇంకా మీకు ఏమన్నా సపోర్టివ్ రోల్స్ అనే క్యారెక్టర్స్ వస్తున్నాయా మీ దగ్గరికి? అంటే నేను సపోర్టివ్ క్యారెక్టర్స్ నేను చేయను, బట్ ఏదైనా మీరు అడిగారు కదా, ఏదైనా ఇప్పుడు విలన్ అలాంటిది బాగుంటుంది, సో అలాంటిది డెఫినెట్గా చేస్తాను. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి చాలామంది వెబ్ సిరీస్తో కానీ చాలామంది వస్తున్నారు. సో దాన్ని టచ్ చేసే అవకాశం ఉందా? ఏమైనా కథలు మీ దాకా వచ్చినాయా? కాదండి, నేనే ట్రై చేస్తాను. వెబ్ సిరీస్ కానీ లేకపోతే వెబ్ ఫిల్మ్స్, అంటే ఓటీటీ ఫిల్మ్స్, మూవీస్ ఉన్నాయి కదా, అవి కూడా ట్రై చేస్తున్నాను. ఎవరు రాకపోయినా నెక్స్ట్ నెమ్మదిగా అది స్టార్ట్ చేస్తాను. అంటే మీరే ప్రొడ్యూస్ చేసుకొని మీరే కథ ప్రిపేర్ చేసుకొని డైరెక్షన్ చేసే ఇంట్రెస్ట్ ఉందా సార్? డైరెక్షన్ చేసే ఇంట్రెస్ట్ ఏమన్నా? ఇంట్రెస్ట్ కదా, నేను నేర్చుకున్న పని అది, డెఫినెట్గా చేస్తాను. సో అన్నయ్య పాటలో డైరెక్షన్ చేసుకుంటూ యాక్షన్ చేసుకుంటూ మీరు ఖచ్చితంగా వెబ్ సిరీస్ అనేది మీ నుండి ఎక్స్పెక్ట్ చేయలేదు? ఏదో సినిమా అన్నా రావచ్చు, చెప్పలేం. సూపర్. సో ప్రొడ్యూసర్ గారి ఇందులో రోల్ ఉందన్నారు. సో అది ఎలా ఉండదు? 2 రోల్స్ అండి, ఒకటి ప్రొడ్యూసర్గా, 2 ఇందులో ఒక మంచి యాక్టర్గా 2 రోల్స్ చేశారు ఇందులో. సో ప్రొడ్యూసర్గా మాకేంటంటే ఇన్ టైం సినిమాకి ఏం కావాలి ఏంటి అనేది పక్కా ప్లానింగ్. 34 days అయిపోయింది సినిమా. సో ఇందులో ఆయన చేసిన రోళ్ళు అసలు అంటే సినిమాకి చాలా మంచి రోల్ అండి. సో 2 ఆయన చేయడం జరిగింది. బేసిక్గా ఆయన కూడా సత్యానంద్ గారి స్టూడెంట్, వైజాగ్ సత్యానంద్ గారి స్టూడెంట్. అన్న పూరి జగన్నాథ్ గారితో మీ బాండింగ్ కానీ లేదంటే ఆయన సినిమాలు చేసే విధానం కానీ అందరికీ బాగా నచ్చుతుంది. సో ఆయన సినిమాలో మీకు అవకాశం వచ్చినా రాకపోయినా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, సో ఏమన్నా ఉందా మీకు? నాకేం లేదు, నేను క్లియర్. అంటే ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా, క్లారిటీ ఒకటి ఉంటుంది కదా, అంతే కదా. సో మన పని ఇది, మనం ఎలా వెళ్దాం అంతే. సో నేనేంటంటే ఎక్కువ ఏమంటారు ఆబ్లిగేషన్ తీసుకోను. బేసిక్గా ఆయన ఏం చేయాలో నాకు అది చేశారు కదా, ప్రతిదీ ఆబ్లిగేషన్ మనం తీసుకోలేము. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ గురించి ఏమన్నా?
హీరోయిన్ గురించి ఏం చెప్తారండి? ప్రొడ్యూసర్ గారు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మీరు ఎలా ఉండబోతున్నారు? నమస్తే అండి. రోల్ అండి యాక్టింగ్ రోల్ కానీ మీరు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి హీరోయిన్స్ అని పెట్టారు, ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరు గురించి ఏమైనా చెప్తే. అవును, అంటే హీరో గారు అయితే చాలా సపోర్టివ్గా వర్క్ చేశారండి. హీరోయిన్ గురించి అంటే ఏముందండి, యాజ్ ఆర్టిస్టులు కదండి. ఆర్టిస్ట్గా ఏముందండి, అందరిలాగా మేడం ఆర్టిస్ట్గా అడిగింది. ఆర్టిస్ట్గా అందరిలాగా నేనే యాక్ట్ చేశాను. బికాజ్ నేను ఆర్టిస్ట్ అవ్వాలని కోరికతోనే చేశాను. సత్యానంద గారి ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను. సత్యానంద గారి ఇన్స్టిట్యూట్లో నేను కూడా యాక్టింగ్ నేర్చుకున్నాను. దీంట్లో మంచి క్యారెక్టర్ చేశాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఇప్పుడు మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండి బిజినెస్ మ్యాన్గా ట్రై చేస్తూ ఇది వచ్చారా, లేదు అంటే అసలు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండి ఇందులో దిగారా? అంటే ఇప్పుడు మీరు ప్రెసెంట్ బిజినెస్ మ్యాన్ అని చెప్పడం జరిగింది కదా. అవును, 2 థింగ్స్ అండి. యాక్టింగ్ అనేది డిఫరెంట్, ప్రొడక్షన్ అనేది నా బిజినెస్. అంటే సాయితేజ్ ఎంటర్టైన్మెంట్ అనేది, సాయితేజ్ అనేది మా గ్రూపు, సాయితేజ్ మోటార్స్, సాయితేజ్ ఎంటర్టైన్మెంట్. సాయితేజ్ ఎంటర్టైన్మెంట్లో ఫిల్మ్ చేయడం నా జాబ్. యాక్టింగ్ అనేది యాక్టింగ్ నేర్చుకున్నాను కాబట్టి ప్యాషనెట్గా చేయడం కోసం యాక్టింగ్ చేస్తాను. సాయి గారితో వర్క్ చేయడం, పూరి జగన్నాథ్ గారి తమ్ముడు ఒక ఇది ఉంటుంది. సో మీతో ఎలా ఉన్నారు ఆయన సెట్ మీద? పూరి జగన్నాథ్ గారి బ్రదర్ అని ఎక్కడ చూపించాడండి. డౌన్ టు ఎర్త్, చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తాడు. అసలు మాకు కలిసి వర్క్ చేయడం చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను నేనైతే. థ్యాంక్ యూ సార్. మార్నింగే పొలిటికల్గా బొండా ఉమా గారిని కలవడం జరిగింది. సో అంటే దేని పరంగా కలిసారు? అంటే ఇక్కడ ఉమ్మగారిని కలిసామండి మార్నింగ్. అంటే విజయవాడ వస్తే అంటే మేము తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే అందరు పొలిటీషియన్స్ని కలుస్తున్నాం. అటు అంటే ఏం లేదు, ఒక పొలిటీషియన్ కలవడం వల్ల ఏంటంటే యూజ్ ఏంటంటే మొత్తం ఒక ఫాలోవర్స్కి అందరికీ తెలుస్తాం, మా సినిమా తెలుస్తుంది. ఇదేనండి. బట్ ఇప్పుడు ఉమా గారు మాకు అంటే ట్రైలర్ చూశారు, తర్వాత మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. దీన్ని మాకు పంపించండి, ఇప్పుడు తీసిన ప్రెస్కి నేను ప్రమోట్ చేస్తాను అని అన్నారు. సో బాగా ఎంకరేజ్ చేశారు. సో అలాగా ఒక లీడర్ ఇలా చెబితే నాకు తెలిసి ఆ కాన్స్టిట్యున్సీలో మొత్తం వెళ్ళిపోతుంది. అంతే, మా స్వార్థంతో మేము పొలిటీషియన్స్ కలుస్తున్నాం, అంతే అండి. అంటే మీరు పొలిటికల్గా కలవడం కొంచెం పొలిటికల్గా చాలా ఇదిగా ఉంటుంది. సో మీరేమన్నా రాజకీయాల్లో సపోర్ట్ చేయడం కానీ, రాజకీయాల్లోకి రావడం కానీ అలా ఏమన్నా ఉందా? కాదండి, అదేం లేదు. సినిమాకి దానికి దీని వెనక లేదండి, సినిమా గురించి, ప్యూర్లీ సినిమా గురించి అంటే. థ్యాంక్ యూ. సో 1000 దరువైతో హిట్ కొట్టడానికి అయితే సాయి రామ్ శంకర్ గారు రెడీగా ఉన్నారు. మనం కూడా సినిమాని ఆదరిద్దాం. మార్చి 15న థియేటర్స్లో వస్తుంది. తప్పకుండా ఎంటర్టైన్మెంట్ బంపర్ ఆఫర్ తర్వాత మరో ఎంటర్టైన్మెంట్గా కామెడీ రోల్లో నేను చేయబోతున్నాను. అప్కమింగ్ ఫిలిమ్స్ కూడా చాలా వస్తున్నాయి. సో చాలా ఆదరించడానికి ప్రేక్షకుల్ని కోరారు. ఇది వాళ్ళ ఇక్కడ మూవీ చిట్ చాట్. కెమెరామెన్ ఆనంద్తో నాగశ్రీ, విజయవాడ. జై స్వరాజ్య టీవీ.